కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది అంటే అబద్ధం. కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ వస్తుందంటే అబద్ధం. ఎస్ సార్. కానీ దాని లాభాలు ఏంటో చెప్తాను తర్వాత నేను. సో తప్పకుండా. 2 సంవత్సరాల ఫుల్ టైం ప్రిపరేషన్లో మొదటి 9 నెలలు కోచింగ్ తీసుకోవాలి. 9 నెలలు టైం అవుతుందండి, పెద్ద ప్రాసెస్ ఇది. జనరల్ స్టడీస్ ఆప్షనల్, మీరే ఉన్నారు కాబట్టి ఆ జనరల్ స్టడీస్ ఆప్షనల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 9 మంత్స్ ఆఫ్ టైం అయితే తీసుకుంటాం. 9 మంత్స్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో దానికి తగ్గట్టు ఒక షార్ట్ నోట్స్ చేసుకోవాలి. ఓకే. షార్ట్ నోట్స్ చేసుకొని చాలా important. నెక్స్ట్ 15 నెలలు అంటే 24 నెలలు 9 నెలలు నువ్వు కోచింగ్ తీసుకున్నావు, ఇంకో 15 నెలలు ఉంది. ఈ 15 నెలల్లో సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతూ టెస్ట్ సిరీస్లు రాయాలి. ఓకే సార్. అలా రాస్తే ఏమవుతుందంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యామో, మనకి ఎంత నాలెడ్జ్ వచ్చిందో ఆ టెస్టులలో నిరూపణ అవుతుందన్నమాట. సో మార్కులు తక్కువ వచ్చాయంటే నా ప్రిపరేషన్ అప్ టు ద మార్క్ లేదు, సో మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. అలా 2 సంవత్సరాలు మొదటి 9 నెలలు కోచింగ్, తర్వాయి 15 నెలలు టెస్ట్ సిరీస్లు ప్లస్ రివిజన్ ప్లస్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చినా రాకపోయినా ఇంటర్వ్యూ దాకైతే వెళ్తారు. అదే ఎనర్జీతో కనుక 3వ సంవత్సరం కూడా ప్రిపేర్ అవుతే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది.